దయచేసి నా పైన ఒత్తిడి పెట్టకండి. మానసికంగా శారీరకంగా మాత్రం ఉన్నది. ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాను, ఏం చేస్తున్నాను నాకే తెలియట్లేదు. కొద్ది రోజులుగా చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమందిగా చెప్పినారు, నేను మనుషులు పెట్టి కొట్టిస్తాను, నన్ను మనుషులు పెట్టి మీరు కొట్టించినా నేనేం చేయలేను, మిమ్మల్ని తిరిగి కొట్టే అంత శక్తి నాకు లేను, నేను నిస్సహాయాన్ని, నేను ఏదో పిచ్చోడిని శివుడిని నమ్ముకొని ఉన్నాను అడవిలో. నేను చేయగలిగింది ఏంటంటే నా శివుడిని శరణు కోరత, శివయ్య అని ఆయనే శరణు కోరత. ఆయన దయ తెలిసి నా మీద భిక్ష పెడితే పెట్టినట్టు, లేదంటే నేనేం చేయలేను, నిస్సహాయాన్ని. ఈ ట్రస్ట్ కి ఈ గుడికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని క్యాన్సిల్ చేయంటే దీనికి క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీనికి గుడికి సంబంధం లేదు. మీరు ట్రస్ట్ లో ఉండొద్దు, మేము ఉండం అంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఓం నమ శివాయ. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, నా మీద కొన్ని అనవసరమైన అపోహలు, అపార్థాలు చాలా మంది చేసుకుంటున్నారు. నేనేదో దోచేస్తాను, మింగేస్తానని రకరకాల అభిప్రాయాలు అందరిలో ఉన్నాయి. ఇదంతా మొదలైంది ఒకే ఒక చోట. దీనికి ముగింపు నేనే పలకాలనుకుంటున్నాను. ఏదైతే ట్రస్ట్ రిజిస్ట్రేషన్, ముందు నా గురించి చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దీని నుంచి పూర్తి క్లారిటీ నేను ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేనెవరు, ఈ రిజిస్ట్రేషన్ కి ఇదంతా ఏంది, గుడి కాడ శివాలయానికి ఏంటి సంబంధం, ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నా. నా పేరు ధనంజయ్, మాది తిరుపతి మంగళంలో ఉంటాం. మంగళం బీటర్ కానికి దగ్గరలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం పేరు శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన. నేను ఆ గుడి పెట్టిన మొదట్లోంచి నేను అంటే వాళ్ళు ఎవరితో నాకు పరిచయం లేవు, కానీ నేను గుడికి అడిగి పోయి రావడం, ప్రతి శివరాత్రి పోవడం నాకు ఉంది. కానీ ఆ గుడికి నాకు డైరెక్ట్ అటాచ్మెంట్ అంటే ఏం లేదు. దాదాపు అంటే 2016లో ఆ గుడికి నాకు ఒక డైరెక్ట్ అటాచ్మెంట్, ప్రతి సోమవారం పోవడం, అప్పుడు నేను ఖాళీగా ఉండడం, ఇలా సాగుతూ వచ్చింది. కుదిరింది కూడా నాకు ఆ గుడికాడి పోవడం, అన్ని సాధ్యపడతా వచ్చింది. దాని తర్వాత యాక్టివ్గా 2020 కరోనా టైం నుంచి ఇక్కడ బీటెక్ అయిపోయి రావడం, అప్పులాంచి నాకు ఖాళీ దొరకడం, అన్ని పనుల్లో యాక్టివ్గా ఉండడం, అప్పులాంచి నా వంతుగా నేను భగవంతుడికి ఎంత సేవ చేయగలను, ఆ శివుడు నా దగ్గర ఎంత చేయించుకున్నాడో అది ఎంతో అంతో నాకు తెలియదు. నా దగ్గర ఆయన ఎంత చేయించుకున్నాడో అంత సేవ నా శివుడికి నేను నా వల్ల అయినది నేను వినయంతో చేశాను. కానీ అహంకారంతో కానీ గర్వంతో కానీ నేనే నాదే అని ఏ రోజు నేను చేయలేదు. అలాంటి ఆ ఉద్దేశం అభిప్రాయం నా మనసులో ఉండింటే ఆ శివుడు ఎప్పుడో నన్ను తెరివేస్తుంటాడు. ఇన్ని రోజులు నన్ను పెట్టుకున్నాడు. ఆ గుడి కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. మా ఇంట్లోంచి నా 2-3 సార్లు వెళ్ళిపోయిన, ఇంట్లోంచి కూడా గొడవలు వేసుకొని నానా అవసరాట్లు, కొట్లు ఎన్నో, నేను ఇంకేదైనా చెప్పుకోలేనని అవమానాలు, ఆఖరికి మా అమ్మ నన్ను పొరక్త కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ గుడికాడ నేను పనిచేసి ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి. ఆ గుడి కోసం నేను ఎన్నో త్యాగాలు చేయను. ఎందుకంటే ఎందుకు కొరకు చేయనంటే ఒకటే కారణం, నా శివుడికి నా వంతైన సేవ. ఈ జన్మలో నాకు శివుడు అనుగ్రహం వచ్చింది, ఏ జన్మలో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ నేను అవకాశాన్ని పోదలుచుకోలేదు. ఏమన్నా వదులుకుంటా కానీ నా శివుడి సేవ వదులుకోరండి. అన్ని వదులుకొని పట్టుతో మొండితనంతో ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చి గుడికి ఏదో ఒక దావ వేయాలని, కనీసం మనుషులు నడుచుకుని పోయేదానికి ఒక దావ వేద్దాం, గుడికి నా వల్ల అయినంత సేవ చేద్దామని పాగలడి ఈ రోజు కనీసం ఒక మనిషి కనీసం సులభంగా వెళ్ళడానికి నా వల్ల అయిన సేవని ఆ శివుడికి నేను చేసుకోగలిగాను. ఇవంతా చేసే క్రమంలో ఇప్పటికో అటు ఇటు ఒక 10 ఏళ్ళు అనుకోండి, నా టైం లైన్ ఎత్తుకుంటే ఉండిపోయింది. కానీ ఈ రోజు ఆన్ రికార్డు నువ్వేం చేసినావు చిన్నోడా, నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, లేదా ఎవరెవరు డబ్బులు ఇచ్చినారు అని అడిగినా కూడా నా దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ ఇవేం నా దగ్గర లేవు, వాస్తవాలు. ఎందుకంటే నా బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్నాయి కానీ ఏ విధంగా ఆధారంగా నేను చూపించగలుగుతాను. అప్పుడు చాలా మంది నాకు పెద్దలు ఏం చెప్పినారంటే, ఒరే చిన్నోడా నువ్వు చేసేది మంచి పనే, మంచి ఆలోచనతో ఉన్నావు, కానీ దీన్ని ఈ విధంగా చేయడం వల్ల రేపటిలో నీకు ఇన్కమ్ ట్యాక్స్ లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి, వాళ్ళు ఇస్తారు అంటాం, నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, లక్షల్లో జీతాలు ఒక తీసే రోజు వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినప్పుడు ఏమని జవాబులు చెప్తే ఇలా రకరకాలు వస్తాయి కదరా, వీటికి ఇలా నువ్వు చేసేది మంచి పనే, కానీ దీని పద్ధతి కదా లీగల్ గా చేసావంటే రేపటి రోజు నీకు సమస్య లేకుండా 10 మందికి ఉపయోగపడకరంగా చెయ్యి, నీ ఒక్కరితో ఇది ఆగిపోకూడదని చెప్పితే అప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుని 10 రకాల ఆలోచనలు తీసుకుంటే అప్పుడు ఏం చెప్పారంటే, ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకో, మీరు ఏదో చేస్తాం ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని గురించి చేసుకున్నాను. ఇప్పుడు ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ టాపిక్ మీద గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఆ ట్రస్ట్ యొక్క బయలే కాపీ ఇది. దీని గురించి నేను పూర్తిగా అసలు ఈ ట్రస్ట్ లో మేము ఏం చేయను, అసలు ఈ గుడి ఏంది, దీని కథ ఏంది, నేను క్లియర్ గా ఈ వీడియోలో అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. గుడి పేరు వచ్చి శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన. మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ట్రస్ట్ యొక్క పేరు ఏమంటే శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవా ట్రస్ట్. నన్ను ఒక మనిషి అడిగాను, నువ్వు ఏ విధంగా గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నేను స్పష్టంగా మళ్ళీ చెప్తుంటా, ఇది గుడికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ కాదు, గుడి రిజిస్ట్రేషన్ కాగితం కానీ కాదు, మేము గుడి రిజిస్ట్రేషన్ మేము చేయలేదు.
ఇది కేవలం ఒక సేవా ట్రస్ట్ గా మాత్రమే దాన్ని చేయడం, ఆ సేవా ట్రస్ట్ సంబంధించింది మాత్రమే తప్ప ఇంకా మిగతా గుడి మీద ఎలాంటి ముఖ్యమైన హక్కులు ఈ ట్రస్ట్ కి లేవు. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఏందనేది మొత్తం నేను చెప్తాను, మొత్తం బయలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అమరలింగేశ్వర స్వామి ఎందుకు పెట్టామని అడిగితాను. నన్ను అడిగితే ఒక మనిషి నేను జవాబు చెప్పాలనుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటా, లేదా నేను యాదగిరి గుట్టలో చేసుకుంటే యాదగిరి గుట్ట, లేదా నరసింహస్వామి లేదా చెంచులు ఎవరు చేస్తుంటే వాళ్ళు పెట్టుకుంటా కదా. నేను వెంకటేశ్వర స్వామి గారిగా సేవ చేసింది, పద్మావతమ్మ గారిగా చేసింది, లేదా పార్వతమ్మ గారిగా చేసింది. నేను ఎవరికి సేవ చేసింది ఇన్ని రోజులు, ఎక్కడ ఇన్ని రోజులు నేను పనిచేసింది? అమరలింగేశ్వర స్వామికి కదా, శివుడిగా చేసింది. ఆయన పేరు ఏం పేరు? ఆయన కోసమే కదా ఇన్ని రోజులు నేను చేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఆయనకి సేవ చేస్తాను అనుకుంటే ఆయన పేరు కాకపోతే ఊళ్ళో పేరు పెట్టుకుంటామా? కాదు కదా. ఇప్పుడు నేను ఒక ట్రస్టేషన్ చేసుకుంటే ఇంకొకరు కూడా ఇంకో అదే పేరు మీద కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకొకరు పెట్టుకోవచ్చు. లీగల్ గా అది పాసిబుల్, అదేం తప్పు కాదు, అదేం క్రైమ్ కాదు కదా. అప్పుడు శ్రీ అమరలింగేశ్వర స్వామి పెట్టుకుంటే అందులో తప్పేమున్నది? మేము కేవలం ఆ స్వామికి సేవ చేయాలనుకున్నాం కాబట్టి ఆ స్వామి పేరు పెట్టుకున్నాం, కానీ ఇంకో స్వామి అంటే ఆ స్వామి పేరు పెట్టుకుని మేము చేసుకుంటాం. ఈ ట్రస్ట్ పేరు ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ పేరు పెట్టినంత మాత్రాన వీళ్ళకి గుడి పైన ఎలాంటి హక్కులు వచ్చేవు, అది నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవా ట్రస్ట్ అండర్లైన్ చేసుకోండి. సేవ అన్నా కానీ అడ్మినిస్ట్రేషన్ అన్న, అడ్మినిస్ట్రేషన్ ట్రస్ట్ కాదు, ఇది సేవా ట్రస్ట్. సేవ చేయడానికి మాత్రమే ఈ ట్రస్ట్ ఉంది, కానీ అధికారాన్ని చలాయించేదని కాదు ఈ ట్రస్ట్ అనేది ఉండేది. ఫస్ట్ పాయింట్ తీసుకున్నామంటే ఇది పేరు. ఇంకా తీసుకుంటే పలానా ధనంజయ అబ్బాయి పలానా చోట పలానా అడ్రస్ లో ఫౌండర్, ఆథర్, ప్రెసిడెంట్ ఆఫ్ ది ట్రస్ట్. బాగా అండర్లైన్ చేసుకోండి. ఆఫ్ ది ట్రస్ట్ అన్నాం కానీ ఆఫ్ ది టెంపుల్ అనలేదు. టెంపుల్ కి ట్రస్ట్ చాలా తేడా ఉంది ఇక్కడ. చాలా మంది అపోహ అంటే నేను ఏదో ఈ గుడి రిజిస్ట్రేషన్ చేయలేదు. అందరూ చెప్పే ఫస్ట్ పాయింట్ వచ్చి నేను గుడి రిజిస్ట్రేషన్ చేయాలంట. ఒక గుడి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం నేను ఏదో ఆ కొండలంతా నేను మింగేస్తానంట, ఇవంతా ఈ గుడిని దోచేస్తానంట, వచ్చే సంపద తినేస్తానంట, రకరకాల నా మీద అనవసరమైన అభాండాలు వేసుకుంటున్నారు. అందుకే స్పష్టంగా చెప్తాంట, ఆథర్, ప్రెసిడెంట్, ఫౌండర్, ఆథర్, ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రస్ట్. ఈ ట్రస్ట్ శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే వీడు ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో, అంతేగాని వీడు గుడికాడ కాదు. దీని ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే రేపు గుడికాడ ఏదన్నా చెయ్యాలన్నా ఏమన్నా వీళ్ళు చేసుకోవాలన్నా వీడు కేవలం ఈ ట్రస్ట్ కు మాత్రమే ప్రెసిడెంట్, కానీ గుడికాడ ప్రెసిడెంట్ కాదు. అంటే ఆ గుడికాడ మొత్తం ధనంజయుదే హక్కు, వీడు తప్ప ఇంకోటి వచ్చేందుకు అధికారం లేదు. పలానా వ్యక్తి, ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా, ఆ శివలింగం పైన అమరలింగ స్వామి నేను కాదు పెట్టింది. నేను ఉన్నాను కానీ మొదట్లాంచే, కానీ నాకు పరిచయాలు లేవు కాబట్టి కష్టపడిన వాళ్ళు, సేవ చేయడం వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. నేను కాదు, నేను ఇప్పుడేదో వచ్చినా కానీ నాకన్నా కొండలు పగలు కొట్టి చేయడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా, అందులో నేను ఒక ఆఖరి వాడిని అంతే, కానీ నేను మొదటిలోని కాదు, ఆఖరి వాడిని నేను. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇందులో నేను పెట్టింది ఇది ట్రస్ట్ కు మాత్రం వీళ్ళు ప్రెసిడెంట్ తప్ప గుడికి కాదు. అంటే దాని ఉద్దేశం ఇంకా క్లారిటీ చెప్పాలంటే గుడి కాడ ఇంకొక ప్రెసిడెంట్ ఉండొచ్చు, వాళ్ళ అధికారం చలాయించుకోవచ్చు, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ వీడు కాదు. ఇది టెంపుల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కాదు, కేవలం ఈ ట్రస్ట్ కు సంబంధించింది మాత్రమే. ఇంకోటి పలానా అడ్రస్ పలానా చోట. ఇంకా ఇందులో మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి నేను ఒక డౌట్ చెప్పాలి. నన్ను అడిగారు ఏ విధంగా మా అధికారం లేకుండా మీ ఏదైతే రిజిస్ట్రేషన్ లో నన్ను పెడతారు, మమ్మల్ని ఎలా పెడతారు అని అడిగినారు. నేను ఒకటి అడుగుతాను, మేము ఎవరి ఆధార్ కార్డులు దొంగతనం చేయలేదు, ఎవరి ఫోటోలు మేము దొంగతనం చేయలేదు. అది ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చింది. ఇక్కడ నేను ఒక పాయింట్ కూడా క్లారిటీగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అడగకుండా మమ్మల్ని ఎలా పెడతామంటే ఇది గుడికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాదు. ఏదైతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గుడికి కొన్ని వేల మంది పనిచేసి సేవ చేసిన ఉన్నారు కదా, అందులో మేము కొంతమంది కదా. మేమేమనుకున్నాం, మనం చేసింది పద్ధతిగా చేయాలని పెద్దవాళ్ళు చెప్పినారు, వాళ్ళ మాట విన్నాము, మంచి మాటే చెప్పినారు. ఈ విధంగా చేసుకుంటే భవిష్యత్తులో మీకే ఇబ్బందులు లేకుండా ఉంటాయి చిన్నవాడు అని మంచి మాట చెప్పారు. అప్పుడు మేమే ఎంచుకున్నాము, ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో, మనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఒక 9 మంది నాతో కూడా మేము తీసుకొని మేము చేసుకున్నాం. అంతేగాని ఈ 9 మందే గుడికాడ చేసిన వాళ్ళు అని ఈ రిజిస్ట్రేషన్ లో లేదు, ఈ ట్రస్ట్ లో మేము రాయలేదు. వీళ్ళు అందులో కొంతమంది మాత్రమే.
మేమే చేసుకున్నాం గుడికి సేవ, దానికి సంబంధించింది మాత్రమే తప్ప ఈ 9 మంది గుడికాడ అధికారం చలాయిస్తారు, ఇంకొకటికి అధికారం లేదు, ఇంకొకటి రాకూడదు, ఇంకొకటి చేయలేదని ఇందులో మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది దీని ఉద్దేశం కూడా కాదు. అది నేను మళ్ళీ స్పష్టం చెప్తున్నా. ఇందులో కొంతమంది అభిప్రాయాలు మేము ఇందులో ఉంటాం, మేము దీన్ని ఒప్పుకోమంటే దానికి కూడా ఇందులో బైలాలో ఉంది. ఒక మనిషి రాజీనామా చేయాలి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉన్నది, అలాంటి స్వేచ్ఛ కూడా ఈ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి దాన్ని ఎలా చేయలేమో నేను చెప్తాను. ఇది మెంబర్స్ మమ్మల్ని అడగకుండా మిమ్మల్ని అడగకుండా తీసుకున్నాను అన్నారు. మీ ఆధార్ కార్డు మెదడుకు వచ్చినాయి, అడిగినా అడగలేదు, తప్పు అయిపోయింది, క్షమించేయండి. మీరు ఇందులో ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో మీరు లేనంత మాత్రాన గుడికాడ మీకు అధికారం లేదని కాదు, ఇందులో ఉన్నంత మాత్రం మీకు గుడికాడ మీద వచ్చేస్తుందని కాదు. ఇది కేవలం ఈ సేవా ట్రస్ట్ కి సంబంధించింది కాపీ. ఇందులో మీరు ఒక మెంబరు, సేవ చేసిన వాళ్ళుగా మేము మాకు అనుకూలంగా ఉండి మాకు పిలిచినప్పుడు మీ పలికి మాతో పాటు వచ్చి సేవ చేస్తారనే ఉద్దేశంతో నేను పెట్టినామే కానీ ఇందులో మీరు లేనంత మాత్రం ఉన్నంత మాత్రాన అక్కడ ఏదో మీకు ప్రెసిడెంట్ పదవులు అవి వచ్చేస్తాయి, అధికారాలు ఉంటాయని అర్థం కానే కాదు. దాని తర్వాత సో పేరు ఏంటి, ఆఫీస్ అడ్రస్ మార్చుకోవచ్చు. మిగతాది మెయిన్ పాయింట్ ఏమంటే ఇందులో ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్. ఈ ట్రస్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంది, అబ్జెక్టివ్, అసలు ఈ ట్రస్ట్ ని ఎందుకు పెట్టావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద ఒక 10 పాయింట్లు. ఇది క్లారిటీ అదేమైనా ఉంది. టు పర్ఫార్మ్ పూజ రెగ్యులర్లీ టు అమరలింగేశ్వర స్వామి అండ్ టు పర్ఫార్మ్ ఉత్సవం ఎవ్రీ ఇయర్ అండ్ టు కండక్ట్ ద ఉత్సవం ఇన్ రెగ్యులర్ మేనర్. అంటే అర్థం ఏంటంటే అమరలింగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వారు అభిషేకం చేస్తారు స్వామికి, ఆ మాదిరిగా ఆ స్వామికి అభిషేకం చేసుకునే అవకాశం, అదేవిధంగా గుడికాడైనా ఉత్సవాలు చేయాలంటాడు, అలా చేసుకునే అవకాశం, అలా చేసుకునేది. ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ ఎత్తుపెట్టుకోండి. ఇక్కడ మేమొక్కరే పూజ చెయ్యాలి, మేమొక్కరే పూజ చేసిన వాళ్ళము, మాము తప్ప ఇంకొకరు చేసేందుకు అధికారం లేదని ఇందులో ఎక్కడ లేదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటే మేము భగవంతుడికి సేవ చేయాలనుకున్నాం. ఎలాంటి సేవ, అది శారీరకంగా కానీ మానసిక ఎలాంటి సేవ చేయాలి, ఆ విధంగా ఆ స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మేము ఇంత సేవ చేసినా ఏం చేసినా దేనికోసం, దేవుడి కోసమే కదా. ఆయనకి ఎంత పువ్వు వేసానికి, ఆయనకి అంత అభిషేకం చేసానికి కదా తెలిసింది. కాబట్టి ఆయనకి పూజ చేసుకుంటాం, అందుకొరకు ఈ ట్రస్ట్ మేము పెట్టినాము. ఆయనకి సేవ చేసుకుంటాం, అందుకొరకు ఈ ట్రస్ట్ పెట్టినాము. అది మెయిన్ పాయింట్. ఫస్ట్ ట్రస్ట్ పెట్టే మెయిన్ పాయింట్ స్వామికి జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరో చేస్తే మీరు చేయకూడదు, మేమే చేయాలని నేను చెప్పట్లే. ఆయనకి ఒకవేళ ఇప్పుడు పలానోళ్ళు చేస్తున్నారు, వాళ్ళు రేపటి ఆరోగ్య రీతితో ఎవరో పలానా కారణాల వల్ల చేయలేకపోతే ఆ రోజు మేము ముందుకు వచ్చి మేము సేవ చేస్తాం. అంటే ఆయన కార్యక్రమం, ఆయన నిత్య కైంకర్యం ఆగకూడదు. దాన్ని ఆ రోజు ఎవరు లేకపోతే మేము వచ్చి భగవంతుడికి సేవ చేసుకుంటాము అని దాని అర్థం క్లియర్ గా చెప్పాలంటే. రెండోది, టు మెయింటైన్ ద టెంపుల్, టు ఇంప్రూవ్ ద టెంపుల్ యాక్టివిటీస్ అండ్ టు కలెక్ట్ డొనేషన్స్ అండ్ ఉండి అమౌంట్ అండ్ టు స్పెండ్ ద సెడ్ అమౌంట్ టు ద టెంపుల్ అండ్ ఆల్సో సోషల్ యాక్టివిటీస్. ఇది చాలా స్పష్టంగా వినండి పాయింట్. గుడిని మెయింటైన్ చేయడం. గుడిని మెయింటైన్ చేయడం అర్థం ఏంటి, ఇప్పుడు ఒకరో పూజ చేయాలి, టెంకాయ ఆకు కట్టెపండ్లు కావాలి, లేదా భక్తులు వస్తారు క్యాండీలు కావాలి, లేదా ఊడ్చేకి ఒక పొరకట్ట కావాలి. సో గుడికాడికి మనకు కావాల్సిన వస్తుంటాయి, అవి మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టండి, ఈ ట్రస్ట్ లో అర్థం ఏంటంటే మేము ఒక్కరే చేస్తామని కాదు, మా ఒక్కరికి మేము ఓన్లీ అని రాయలే, ఎక్కడ రాయలే, ఓన్లీ అనే పదం వాడలేము. మేము అంటే మేము ఒక్కరే మాది మేము రాయలే, మేము చేసుకునే అవకాశం మాకున్నది అన్నాం. మాతో లాగా ఇప్పుడు ఎవరినో చేసుకుంటే చేసుకోవచ్చు, మేము ఎవరిని చేయొద్దని, మేము ఒక్కరేని మాది వితండవాదం అని మేము ఇందులో ఎక్కడ చెప్పలేదు, అలాంటి పదాలు కూడా మేము వాడలేదు. మేము సేవ చేసుకుంటాం. ఎలాంటి సేవ, ఆయనకి పూజ చేసుకుంటాం, ఆయన కైంకర్యాలు ఉంటే మేము అందులో పాల్గొంటాం, మేము అందులో సేవ చేస్తాం. ఆయన గుడి వెనక కావాలా, మా వల్ల అయిన సహాయం మేము చేస్తాం. ఏదైనా గుడికి అయినా పనులు చేస్తున్నారా, మా ఒక ఇసుగు మూట నేను మోస్తా, లేదా ఒక 10 రూపాయలు నేను ఇస్తా, మా వల్ల అయిన సేవ మేము గుడికి చేస్తాం అని గుర్తుపెట్టుకోండి. అండ్ కలెక్ట్ ద డొనేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేయడం అర్థం ఏంటంటే గుడి పేరు మీద డొనేషన్స్ కలెక్ట్ చేసే అధికారం ఈ ట్రస్ట్కి లేనే లేదు. గుడి పేరు చెప్పి ₹1 కదా ఎవరి దగ్గర తీసుకునే అధికారం మాకు లేనే లేదు. ఇక్కడ ఏ విధంగా డొనేషన్స్ కలెక్ట్ చేయొచ్చు అది నెక్స్ట్ పాయింట్ చెప్తా నేను. అండ్ హుండీ అమౌంట్ టు బి స్పెండ్ అండ్ సెడ్ అమౌంట్ టు ద టెంపుల్ అండ్ ఆల్సో. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, గుడికాడ చెట్లు పెడతాం, ఒక ₹50 అవుతుంది అనుకోండి, ₹40 మా దగ్గర ఆల్రెడీ ఉన్నది. గుడికాడ ఇప్పుడు ఒక ₹30 డబ్బులు ఉన్నది. అయ్యా ఎవరైతే అప్పుడు గుడికాడ ఉంటారో, అయ్యా ఈ విధంగా చెట్లు పెడుతున్నాము, ఒక ₹10 మీ ఈ సహాయం ఉండిలో ఒకవేళ డబ్బులు ఉన్నాయి కదా, మీరు సహాయం ఇచ్చినారంటే ఇంకా చెట్లు పెట్టి నలుగురు బాగుంటారయ్యా, లేదా ఎవరికైనా ఇప్పుడు అలాంటి పనులు చేయడం. ఒకవేళ గుర్తు ఉండి అమౌంట్ ఉంటే అది ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉంటే వాళ్ళని మేము అడగచ్చు.
అయ్యా ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం, మీరు అనుమతి ఉందో మీరు ఈ విధంగా సహాయం చేయండి, అది ఇవ్వడం వాళ్ళ ఇష్టం అది. కానీ అడిగే అధికారం కనీసం మాకు ఉంది, ఎందుకంటే ఈ విధంగా మేము మంచి పని చేయాలనుకున్నాం అని గుర్తుపెట్టుకోండి. అది గుడికి మాత్రమే సోషల్ యాక్టివిటీస్, అంటే ఇప్పుడు అంత్యక్రియలు చేయాలి, అనాథ పేద సంస్కారం అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక 5,000 రూపాయలు మన దగ్గర ఉన్నది 1,00,000 రూపాయలు ఉంది కదా, అందులో ఒక 5,000 రూపాయలు మన గుడి తరపున మనం ఇద్దామయ్యా బాగుంటది, మీరు ఆలోచన చేయండి, సలహా కూడా మేము ఇవ్వచ్చు. అది దాని అర్థం, అది క్లారిటీ చెప్పాలండి. మూడోది టు రిసీవ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్, డొనేషన్, గిఫ్ట్స్, ఎండోర్మెంట్స్, ఇన్కమ్స్ ఇండియాలో అబ్రాడ్ అని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, వాళ్ళంతటా వాళ్ళు మేము కాంట్రిబ్యూట్ చేస్తామని వచ్చినారు అనుకోండి. దేనికి? టెంపుల్ కాదు, గుడికి ఎవరన్నా ఏమైనా ఇచ్చారంటే మాకు అందుకు సంబంధం కూడా లేదు. ఒకరు గుడికి వచ్చి మేము 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు 100 కోట్లు ఇస్తామన్నా ఆ 100 కోట్లకి ఈ ట్రస్ట్ కి సంబంధం లేదు, ఈ ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ కి సంబంధం లేదు, అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇది అలాంటి ఈ బైలా అలాంటి పాయింట్ రైస్ చేయదు, చేసే అధికారం దీనికి లేదు. ఎందుకంటే ఇది కేవలం సేవా ట్రస్ట్ మాత్రం, సేవ చేయడానికి మాత్రమే తప్ప అధికారాన్ని చలాయించేదని కాదు ఇది. టు రిసీవ్ ఆల్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏమన్నా ప్రాపర్టీ ట్రస్ట్ కి ఇస్తే తీసుకునే అధికారం ఉంది. ట్రస్ట్ ఒక అకౌంట్ మీరు చేసుకునే అధికారం ఉంది అని గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకుని దాని ఇన్కమ్ అమౌంట్ ట్రస్ట్ కి మాత్రమే, టెంపుల్ కాదు. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టు రిసీవ్ మనీ అండ్ టు గ్రాంట్ రిసీవ్స్ అండ్ ఇచ్ ఆల్ దేర్ ఫోర్, అంటే మేము డబ్బులు తీసుకోవచ్చు, తీసుకున్న దానికి రసీదు కూడా ఇవ్వచ్చు. దేనికి? మా ట్రస్ట్ కి మాత్రమే. మా ట్రస్ట్ కి ఎవరన్నా మేము చేసే కార్యక్రమం, మేము చేసే సేవ నచ్చి మా కాంట్రిబ్యూట్ వాలంటీర్గా చేస్తారు, చెయ్యాలి అంటే తీసుకునే అధికారం మా ట్రస్ట్ కు ఉంది తప్ప గుడికి ఎవరన్నా ఇస్తారు, గుడి కాడ చేయించేదానికి తీసుకునే అధికారం మాకు లేదు. ఇది క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే చాలా మంది గుడికాడ వచ్చే డబ్బు ఏదో నేను తినేస్తున్నాను, మింగేస్తున్నాను అపోహలు చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. అయ్యా నాకు గుడికాడ డబ్బు వద్దే వద్దయ్యా, ఆ శివుడికి ఏదో సేవ చేయాలనుకున్నా కానీ నాకు వద్దే వద్దయ్యా. ఈ పాయింట్ ఇక్కడ అర్థం ఏంటంటే గుడికి వచ్చేదానికి మాకు సంబంధం లేదయ్యా, మా ట్రస్ట్కి ఎవరైనా ఇస్తారంటే తీసుకునే మాకు అధికారం ఉందని అన్నా కానీ బయట నుంచి మేము గుడికారం చేయలేదయ్యా. మేము మా ట్రస్ట్ తరపున కావాలంటే మాకు ఒక 10 రూపాయలు తక్కువ అయితే మేము తీసుకునే అధికారం ఉంటాయి తప్ప మేము ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళు మమ్మల్నే వచ్చి అడిగే, ఈ ట్రస్ట్ వాళ్ళు అడిగే అధికారం ఉంది కానీ గుడి నుంచి అడిగే అధికారం మనకి లేదయ్యా. అది కూడా క్లారిటీగా రాస్తున్నాము. కాబట్టి ఏం జరిగినా ట్రస్ట్ లోనే ఉంటుంది తప్ప గుడికి ట్రస్ట్ కి ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం సేవ చేసుకునేదానికి మాత్రమే ఉంటది, అడిగేదానికి ఉంటది పలానా 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 అని. ఇంకా లాస్ట్ పాయింట్ తీసుకున్నారంటే ఇంకా మెంబర్షిప్ క్యాన్సిలేషన్, అది ఇంకా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అది అయింది. ఇంకేమైనా కొత్తగా తీసుకోవడం క్యాన్సిలేషన్ ఆఫ్ మెంబర్స్, ఇది చాలా ముఖ్యం. చాలా మంది అది క్యాన్సిలేషన్ ఆఫ్ మెంబర్ క్యాన్సిల్ అవ్వాలంటే చాలా సింపుల్ అండి. ఇందులో ట్రస్ట్ లో మమ్మల్ని అడగకుండా మమ్మల్ని ట్రస్ట్ లో ఎలా పెడతామంటే గుర్తుపెట్టుకోండి, మేము 9 మందిని ఎవరైతే ఎంచుకున్నామో మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మా ట్రస్ట్ లో ఉంటే సేవ చేయడానికి సులభం అవుతా అనుకున్న వాళ్ళు పెట్టుకున్నాం. కానీ ఈ ట్రస్ట్ లో ఉన్నంత మాత్రాన మీరు గుడికాడ అధికారం మీరు చలాయించలేరు, ఇందులో లేనంత మాత్రం మీ గుడికాడ అధికారం లేదని అర్థం కాదు. ఈ దీనికి గుడికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఈ ట్రస్ట్ తరపున మేము సేవ చేసుకుంటాం అంతే. గుర్తుపెట్టుకోండి, సేవ చేసుకుంటూ ఉంది కానీ మొత్తం అధికారం చలాయించే అధికారం ఈ బైలాలో లేదు, అందులో రాయలేదు కూడా. ఎవరన్నా దీంట్లోంచి విరామం తీసుకోవాలనుకుంటే చాలా సింపుల్, సెక్రటరీకి మీ కారణం రాసి ఎందుకు చేయాలని తీసిన లెటర్ ఇచ్చినంటే 2 నెలల్లో మీ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా కారణాల వల్ల కూడా క్యాన్సిల్ అవుతుంది, పోలీస్ కేసు వేరే అవి ఉన్నాయి. లాస్ట్ పాయింట్ తీసుకున్నామంటే మీటింగ్ ఎలా పెట్టుకో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ ద ట్రస్ట్ పెట్టుకోండి. ఇందులో 13 పాయింట్లు రాసాం. ఈ 13 పాయింట్లు మీరు చూసారంటే ప్రతి చోట ఫర్ ది ట్రస్ట్ ఆఫ్ ద ట్రస్ట్ ఇలానే ఉంటాయి. కానీ ఫర్ ద టెంపుల్ కి వచ్చింది తీసుకునే అధికారం ఇందులో ఉన్నట్టు ఎక్కడ ఒక పాయింట్ మేము లేవు. ఫస్ట్ పాయింట్ ఏమైనా తీసుకున్నాంటే అదో ఏదైనా ఇప్పుడు ఏమన్నా గుడి కాదు దాని అంటే ఏదో కొన్నారు, ఒక స్థలం కొన్నారు, మేము వాళ్ళు ఏమనుకున్నారంటే మీ ట్రస్ట్కి మేము ఇస్తాము అంటే తీసుకునే అధికారం మాకుంది, గుడికి ఇస్తామంటే తీసుకునే అధికారం మాకు లేదు. గుడికి ఎవరన్నా ఒక వస్తువు స్థలం ఇస్తా అంటే తీసుకునే అధికారం మాకు లేదు. ట్రస్ట్కి ఇస్తానంటే తీసుకునే అధికారం మాకు దగ్గర ఉన్నది. ఫస్ట్ పాయింట్ అది. ఏనా ఇప్పుడు ఫర్నిచర్ కొన్నాం, గుడికి సంబంధించి అయితే మాకు అధికారం రాదు, మేమే కొనుక్కుంటే మాకు అధికారం వస్తుంది. మూడోది తీసుకుంటే ఇంజనీర్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మేము పెడతాం పని వాళ్ళు డైరెక్ట్ గుడికాడ పోయి అడిగే అధికారం వాళ్ళకి లేదు. ట్రస్ట్ని, ఎందుకంటే మా ట్రస్ట్ తరపున మేము వాళ్ళు పెట్టినాం కాబట్టి వాళ్ళకి పేమెంట్స్ అంతా మా సంబంధించిన, గుడికి దీనికి సంబంధం లేదు. దాని తర్వాత తీసుకుంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్, ఏమైనా సర్వీస్ పరంగా తీసుకున్నా, ఇన్కో పే ఎక్స్పెన్స్, ఏమైనా ఖర్చులున్నా
గుర్తుపెట్టుకోండి, ఒక 100 రూపాయలు ఖర్చు అయింది మా ట్రస్ట్ తరపున, ఈ 100 రూపాయలకి గుడికి సంబంధమే లేదు. ఇది పూర్తిగా ఈ ట్రస్ట్ కి సంబంధించిందే కానీ గుడికి సంబంధించిన 100 రూపాయలు దీనికి సంబంధం కాదు. ఎందుకంటే మేము 100 రూపాయలు మా ట్రస్ట్ తరపున ఖర్చు పెట్టి పని చేయించినాం. కానీ ఇవి 100 రూపాయలు 250 రూపాయలు అయింది అనుకోండి, ఈ 150 రూపాయల భారం గుడి మీద వేసే అధికారం మాకు లేదు. ఆ 150 రూపాయల భారం కూడా మేము భరించుకోలేదు. ఎందుకంటే మేమే స్వచ్ఛంగా వచ్చే కాబట్టి వాళ్ళే అడగాలి కదా మమ్మల్ని. కాబట్టి గుడికి దీనికి సంబంధం లేదు. మేమైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ చేసుకునే అధికారం మా దగ్గర ఉన్నది. గుర్తుపెట్టుకోండి, గుడి పేరు మీద తీయలేము, మా ట్రస్ట్ పేరు మీద మేము అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంతో మేము ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతాము. ఇంకా తీసుకున్నామంటే ఇంకా మేము స్టాఫ్ మెంబర్స్ ని లైక్ మా ట్రస్ట్ మా మెంబర్స్ కావాలంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ జీతాలు ఇచ్చే అధికారం కూడా మాకున్నది. గుర్తుపెట్టుకోండి, గుడికాడ చేసే అధికారం మాకు లేదు, మా ట్రస్ట్ తరఫున చేసుకునే అధికారం మాకున్నది. ఇంకా లాస్ట్ తీసుకున్నా అంటే డొనేషన్లు ఏమైనా తీసుకోవాలన్నా, అబ్రాడ్ నుంచి తీసుకోవాలన్నా, లోకల్లో తీసుకోవాలన్నా గుడి పేరు మీద చెప్పు తీసుకునే అధికారం మాకు లేనే లేదు. దాని మీద మేము ప్రచురణ వేయలేము, పాంప్లెట్లు వేయలేము, ఏం వేయలేము. మా ట్రస్ట్ తరపున మేము వేసుకొని దాంతో మేమైనా చేసుకోగలుగుతాం. కానీ గుడి పేరు మీద తీసుకునే అధికారం మాకు పూర్తిగా లేనే లేదు. అది ఏ సెక్షన్ కింద మాకు అధికారం ఉందనేది కూడా క్లియర్ గా రాసుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం అమెండ్మెంట్, దాని తర్వాత 31st లైక్ దాన్ని ఏం చెప్పండి, ప్రతి సంవత్సరం 31st మార్చ్ కంతా మేము రిపోర్ట్ క్లోజ్ చేసుకుని దాన్ని ఏమంటాడు అకౌంట్ చార్టెడ్ అకౌంట్ చూపించుకొని ఇవన్నీ చేసుకునే అధికారం మాకున్నది. ఇంకా వగేరా ఇంకా సింపుల్. ఈ రోజుకి మా ట్రస్ట్ శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయ సేవ ట్రస్ట్ మీద ఎలాంటి ఇన్మూవబుల్ అంటే ఎలాంటి ప్రాపర్టీస్ కానీ ఏమి ఈ ట్రస్ట్ మీద లేవు అని మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని, నేను మా తమ్ముడు విష్ణువర్ధన్ నేను ప్రెసిడెంట్, వాడు ట్రస్టీగా తీసుకొని మేము ఇద్దరం పోయి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం. ఇప్పుడు ఇందులో నేను స్పష్టంగా చెప్తున్నాను కదా, ఈ రిజిస్ట్రేషన్ కి గుడికి ఎలాంటి సంబంధం లేదు. తూచా తప్పులు మళ్ళీ చెప్తుంటా, మాకు ఎలాంటి అధికారం ఉంది అంటే గుడికి సేవ చేసుకునేదానికి మాత్రమే మాకు అధికారం ఉంది తప్ప గుడి కాడ నువ్వు ఎవడరా చేసేదానికి నీకే అధికారం ఉంది, మా దగ్గర మేము అని చెప్పే అధికారం మాకు లేదు. ఎందుకంటే ఈ ట్రస్ట్ అలాంటి పవర్ మాకు ఇవ్వడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రస్ట్ తరపున మేము నిలబడినామంటే ఈ ట్రస్ట్ తరపున మేము వచ్చి మాట్లాడే అధికారం మాకు లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద అనవసరమైన అపోహలు బాధాలు పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నా, దయచేసి అందరికి ముందే విన్నవిస్తున్నా, దయచేసి అందరికీ చెప్తున్నా, మళ్ళీ నా మానసిక స్థితి కానీ శారీరక స్థితి కానీ నాకు బాగలేదు. దయచేసి నన్ను బాధ పెట్టకండి. నాకు ఇంట్లో ఆల్రెడీ పెద్ద వ్యవహారం ఉంది. నాకు ఆఫీసులో వర్క్ లో పెద్ద ఉన్నాయి, ఆల్రెడీ కట్టాల్సిన ఈఎంఐలు అవన్నీ ఉన్నాయి. చాలా వయసుకు మించిన భారాలు నెత్తిన ఉన్నాయి. నాకు అనుకున్నా తీసుకున్నాయి. ఎందుకంటే ఆ శివుడు నాకు ఇచ్చినాడు, నేను దాన్ని వదిలిదలుచుకోలేదు. కాబట్టి దయచేసి నా మీద ఒత్తిడి పెట్టకండి. ఈ ట్రస్ట్ కి గుడికి ఎలాంటి సంబంధం లేదు. దీన్ని క్యాన్సిల్ చేయంటే దీన్ని క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దీనికి గుడికి సంబంధం లేదు. మీరు ట్రస్ట్ లో ఉండొద్దు, మేము ఉండము అంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. అంతేగాని పద్దాకులు వచ్చి నా మీద ప్రెషర్ పెట్టకండి. నాకు ఏమన్నా జరిగిందంటే మళ్ళీ మిగతా వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి నేను గౌరవంగా చెప్తున్నాను, ఊరికే నా మీద అపోహలు పెట్టకండి. ఈ ట్రస్ట్ కి గుడికి ముఖ్యంగా మళ్ళీ చెప్తుంటా, ఇది మేము సేవ చేసుకోవడానికే చేసాం కానీ అధికారం చలాయించడానికి కాదు. మేము తప్ప ఇంకెవరో చేసేనికి లేదని అలా చేయట్లేదు. గౌరవంగా చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి అందరూ. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.